కన్యా రాశిలో జన్మించినటువంటి యువతీ యువకులు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారు తొందరగా వివాహం కావడానికి మరియు ఎటువంటి వరుణ్ణి లేదా వధువుని ఎన్నుకోవాలి అన్న విషయంలో కొన్ని సూచనలు ఈ వీడియోలో మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు వృశ్చిక మరియు మేషరాశి సంబంధించిన వారితో వివాహం అన్నది చాలా వరకు చేసుకోకుండా ఉంటేనే మంచిది. అంటే మనకి మరి విశాఖ 4, అనురాధ జ్యేష్ఠ, అలాగే అశ్విని భరణి పూర్తిగా 1వ పాదంతో ఈ రాశి వారికి వివాహం చేయడం వల్ల చాలా వరకు వివాహ అనంతర ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది నెంబర్ 1 పాయింట్గా ఈ రాశి వారు గమనించాలి. దాని తర్వాత మరి మిథున రాశి వారికి మరి కన్యా రాశి వారికి ఈ కుజదోషం అన్నది వర్తిస్తుంది. అంటే కుజుడు ఈ రాశి వారికి పాపగ్రహం అవుతాడు, దుస్థానాధిపతి అవటం వల్ల మరి కుజుడు ఈ రాశి వారికి ఏ భావంలో ఉన్నా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆ భావ కారకత్వాల్ని పాడు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాశియందు జన్మరాశియందు ఉన్నా కూడా అది కుజదోషంగానే భావించవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ మన కన్యా రాశి వారికి వ్యక్తిగతంగా ఇదొకటి. 2వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుటుంబ సభ్యులు మధ్య పరస్పర అవగాహన లేకపోవడం, వచ్చిన అమ్మాయి కుటుంబంలో కలవలేకపోవడం జరుగుతూ ఉంటుంది 2వ స్థానంలో ఉండడం వల్ల. అలాగే 4వ స్థానంలో ఉండడం వల్ల మరి జాతకుడు తన యొక్క ఆస్తిని పోగొట్టుకుంటాడు, సొంత ప్రాంతంలో నివసించలేకపోతుంటాడు, గృహంలో తరచూ అశాంతిగా ఉంటుంది. సో ఈ విధంగా 4వ స్థానంలో ఉన్నా కూడా కుజదోషం వర్తిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి. మన తర్వాత 7వ స్థానం, మరి 7వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల జాతకుడికి భార్యాభర్తల మధ్య వివాహ విభేదాలు, తరచూ పెడముఖంగా ఎడబాటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అష్టమంలో ఉండడం వల్లే మాంగళ్య స్థానం కాబట్టి అది ఆయుష్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. మరి నవ్వే డేస్లో ఆయుష్ మీద కాదు కాబట్టి అది డైవర్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అన్నమాట. అంటే గతంలో మరి ఏదైనా అమ్మాయి అబ్బాయి జాతకంలో అష్టమంలో కుజుడుంటే అది భార్య లేదా భర్తకి గండం అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అది వర్తించడం లేదు, కాలగమనంలో అది విడాకుల వరకు వెళ్తుందన్నమాట. సో అందువల్ల 12వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య శృంగారపైనటువంటి కోరికలు ఉండవు, ఎక్కువగా బెడ్ కంఫర్ట్స్ లేకపోవడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మరి ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం వర్తిస్తుంది. కాబట్టి మీరు చూస్తున్నటువంటి వివాహ సంబంధంలో కూడా కుజదోషం ఉన్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయిని చూస్తే అది పరస్పరం న్యూట్రల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని వీళ్ళు జాగ్రత్తగా గమనిస్తే మరి మిగతా విషయాలు ఆలోచిస్తే వీళ్ళు కంపల్సరీగా ఈ మిథున రాశి వారికి, సో ఈ కన్యా రాశి వారికి మిథున రాశి సంబంధించిన అమ్మాయిని నిరభ్యంతరంగా చేసుకుంటే వీళ్ళు చాలా అనుకూలంగా ఉంటారు. అంటే మిథున రాశి వారికి కన్యా రాశి వారికి నెంబర్ 1 మ్యాచింగ్ అవుతుంది. అలాగే మిథున రాశి వారి కన్యా రాశి వారితో తుల, అలాగే వృషభ రాశి వారితో ఇది కూడా చాలా అద్భుతం మాట. ఈ కన్యా రాశి అమ్మాయి లేదా అబ్బాయికి తులారాశి లేదా వృషభ రాశి వారితో చేస్తే మరి విద్యకి ధనం తోడైనట్టు, మరి 100% వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇది నెంబర్ 1గా ఉంటుంది. అలాగే మనం కన్యా రాశి వారితో వృశ్చిక మేషరాశి అవాయిడ్ చేయాలి. అలాగే ధనుస్సు మీనరాశి వారితో మరి ఒకరికొకరు బాధకులైనా కూడా ఇద్దరు మేధావులు అవడం వల్ల పరస్పరం పెద్దగా చేసినప్పుడు కూడా పెద్దగా ఇబ్బందులు అయితే రావు. పెద్ద ఏమీ ఇబ్బంది లేకుండా 7వ భావ దోషం లేకుండా ఉంటే మరి కన్యా రాశి వారికి, మీన ధనుసు రాశి వారు
100% చేసుకోవచ్చు. అలాగే మకర కుంభాలు ఇది కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీళ్ళు కూడా ఈ రాశి వారితో చేసుకుంటే అన్యోన్యమైనటువంటి దాంపత్యం రాశి వారికి అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా హెల్పింగ్ నేచర్ కలిగి ఉండి సేవకా భావ లక్షణాలు కలిగి ఉంటారు. అందువల్ల వీళ్ళు చాలా వరకు భార్య లేదా భర్తని చాలా బాగా ఇష్టపడతారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి చాలా వరకు అదృష్టం. అయితే వీళ్ళు తొందరగా నమ్మి మోసపోతుంటారు కాబట్టి మరి ప్రేమ విషయంలో ఎస్పెషల్లీ ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు ప్రేమ విషయంలో ఎక్కువగా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శనికి షష్టాధిపత్యం కూడా రావడం వల్ల 99% కన్యా రాశిలో జన్మించిన వారు ప్రేమ విషయంలో మోసపోవడం జరుగుతుంటుంది. పొరపాటున ప్రేమ వివాహం జరిగితే జీవితాంతం వాడికి సేవలు చేస్తూ వాడు చెప్పినట్టు వింటూ చాలా ఇబ్బందులు పడి దాని తర్వాత దాని నుంచి బయటపడడం కూడా ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళ ప్రేమ వివాహం జోలికి వెళ్లకుండా పెద్దలు కూర్చొని వివాహం అదీను కొద్దిగా వివాహ పొంతను చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే వివాహ విషయంలో చాలా వరకు ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా కన్యా రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. పరస్పరం ఆర్థిక విషయాల్లో భార్యాభర్తలు సహకరించుకుంటే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలు శుక్రగ్రహం కారణమవుతుంటుంది. అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మజాతకంలోనైనా లగ్నాలు రాశులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి. ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా, రవితో కంబస్ట్ అయి ఉన్నా, శుక్రుడు నీచపడి ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా, చంద్రుడిపై శని దృష్టి ఉన్నా వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు మిగతా పళ్ళన్నా కోతులకి లంసంగా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటిగెల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట. అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే
అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు, అయినప్పటికి కూడా రత్నధారణ ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి, మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ వాసికి పడదు, ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం. అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇదేంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు. కాబట్టి కనక పుష్య రాగము, ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్ల ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో, ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం. అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది. ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాని రుబ్బడం ఏదో జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలి, అంటే మిక్సీలు గట్ట వేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరణ చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి, ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక 3 అయితే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.